హాయ్ అండి. వెల్కమ్ టు అచ్చ తెలుగు రుచులు. నేను ఈరోజు ఈజీగా చేసుకునేటట్టుగా మైసూర్ పాకం చేసి చూపిస్తున్నానండి. అన్నీ నేను ఈ కప్పుతోనే కొలిచి చూపిస్తాను. ఫస్ట్ పంచదార అండి. 2.5 కప్పులు తీసుకున్నాను. 1 కప్పు శనగపిండికి 2.5 కప్పుల పంచదార తీసుకున్నాను మందపాటి గిన్నెలో. నెక్స్ట్ దాంట్లో పంచదార మునిగేటట్టుగా నీళ్లు వేసుకొని పక్కన పెట్టుకోండి. నెక్స్ట్ ఇంకో గిన్నె తీసుకొని అదే కప్పుతో 2.5 ఇది సన్‌ఫ్లవర్ ఆయిల్ అండి. 2.5 కప్పులు పోసుకోవాలి. నేను 2 కప్పుల నూనెను, ఒక హాఫ్ కప్పు నెయ్యి వేసి చేస్తున్నాను. ఇది సన్న సెగ మీద స్టవ్ వెలిగించుకొని పెట్టుకోవాలి. నెక్స్ట్ ఇంకో చిన్న గిన్నె తీసుకొని అదే కప్పుతో 1 కప్పు శనగపిండి తీసుకున్నాను. 1 కప్పుకి 2.5 ఆయిల్, 2.5 పంచదార వేశానండి. ఈ శనగపిండి ఒక గిన్నెలోకి తీసుకొని మనం 2.5 నూనె కొలిచి పెట్టుకున్నాం కదా, అదే నూనెతో ఆ శనగపిండిని ఇట్లా శుభ్రంగా ఉండలు లేకుండా కలుపుకోవాలండి. మంచిగా ఉండలు అస్సలు ఉండకూడదు. చూడండి ఇలా ఉండాలి. నేను పొడి శనగపిండి వేయకుండా ఇట్లా నూనెతో కలిపి వేస్తున్నాను. నెక్స్ట్ ఒక పళ్ళెం తీసుకొని ఆ పళ్ళానికి మొత్తం నెయ్యి అప్లై చేసుకొని పక్కన పెట్టుకోండి. నెక్స్ట్ స్టవ్ వెలిగించుకొని మనం పంచదార కొలిచి పెట్టుకున్నాం కదా, ఆ గిన్నె స్టవ్ మీద పెట్టుకొని చూడండి, పంచదార కరిగిపోయిన తర్వాత ఇట్లా పట్టుకుంటే జిగటగా ఉండాలండి, గమ్ముగా అలా ఉంటే సరిపోతుంది. పాకమేం రావక్కర్లేదు. మనం శనగపిండిని నూనెతో కలిపి పెట్టుకున్నాం కదా, అది దాంట్లో పోసేసి ఆ పాకంలో బాగా కలుపుతూ ఉండాలండి. ఇట్లా చేస్తే ఈజీగా అయిపోతుందండి మైసూర్ పాకము, తొందరగా వచ్చేస్తుంది మైసూర్ పాకం. ఈ పక్కన మనం సిమ్లో పెట్టుకున్నాం కదా ఆయిల్ కూడా బాగా హీట్గా ఉండాలండి. ఒక్కొక్క గరిటె పోసుకుంటూ తిప్పుతూ ఉండాలండి. తిప్పడం మాత్రం ఆపద్దు. ఆపితే అడుగంటేస్తుంది. అడుగంటితే బాగోదండి టేస్ట్ మైసూర్ పాకం. ఇట్లా పోసుకుంటూ బాగా తిప్పుతూ ఉండాలండి. మైసూర్ పాకం రెడీ అయింది అని అంటే ఆయిల్ అంతా బయటకు వచ్చేస్తుంది. అప్పుడు రెడీ అయిపోయినట్టు. అప్పుడు నెయ్యి రాసుకున్నాం కదా, అదే ప్లేట్లోకి ఆ మిశ్రమాన్ని మొత్తం దాంట్లో వేసేసుకోండి. వేసుకొని లెవెల్ చేసేసుకొని కొంచెం వేడిగా ఉన్నప్పుడే పీసెస్లా కట్ చేసేసుకోండి. మళ్ళీ చల్లారిపోతే పీసెస్ కట్ చేయడానికి రాదు. ఇట్లా కట్ చేసుకొని పక్కన పెట్టేసుకోండి. అది రూమ్ టెంపరేచర్లో పెట్టుకోవాలండి, ఫ్యాన్ కింద పెట్టద్దు. అది చల్లారిన తర్వాత పీసెస్ లాగా వస్తాయి. ఇంతేనండి, చాలా ఈజీగా చేసుకోవచ్చండి ఈ మైసూర్ పాకము. చాలా టేస్టీగా ఉంటుందండి. ఒకసారి ట్రై చేసి చూడండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అచ్చ తెలుగు రుచులు.